హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఇండోనేషియన్ హారర్ మూవీస్ సజెషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. నేనైతే ఒక టాప్ 6 లిస్ట్ అయితే తీసుకొచ్చాను. టాప్ 6 అన్నాను కదా అని చెప్పేసి ఇవే ది బెస్ట్ అని అయితే నేను చెప్పట్లేదు. ఇండోనేషియన్ ప్రతి హారర్ మూవీలో కూడా చాలా లూప్ హోల్స్ ఉంటాయి, చాలా బొక్కలు కూడా ఉంటాయి. బట్ వాటిల్లో చాలా వరకు కూడా కొంచెం బెస్ట్ అన్న వాటిని అయితే తీసుకురావడం జరిగింది. ఇంకా అలాగే చాలా మూవీస్ ఉన్నాయి, వాటి గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చేస్తూ ఉంటాను. సో ఇది ఒక పార్ట్ 1 లాగా అయితే డిసైడ్ అవ్వండి. అండ్ లిస్ట్లో ర్యాంకింగ్ వైజ్ అయితే ఏమి ఉండదు, జస్ట్ నాకు కన్వీనియంట్ గా నేను 1 2 3 4 5 6 పెట్టుకోవడం జరిగింది. సో 1 అంటే ది బెస్ట్, 6 అంటే ఓకే ఓకే అని అయితే అనుకోవద్దు. అండ్ కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. ఈ పాయింట్స్ అన్ని ప్రతి మూవీకి కూడా వర్తిస్తాయి. ఈ 6 సినిమాలు కూడా మీకు ఏ ఓటీటీలో కూడా ట్రై చేయదు భయ్య, దొరకదు. జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ట్రై చేయండి, 1-2 మూవీస్ దొరకచ్చు. ఉన్నాయన్నీ కూడా మీకు ఆన్లైన్ లోనే అవైలబుల్ గా ఉంటాయి. మీకు దొరకకపోతే నాకు ఇన్స్టాలో ఫాలో చేసి నాకు మెసేజ్ చేయండి, నేను ఎలా చూడాలో చెప్తాను. అండ్ ఏ మూవీ కూడా తెలుగులో అవైలబుల్ గా ఉండదు, ఇండోనేషియన్ లాంగ్వేజ్ లోనే ఉంటాయి, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. అండ్ ప్రతిదీ కూడా ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. 1-2 ఫ్యామిలీ వాచబుల్ ఉండొచ్చు, కానీ అవి చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి భయ్య. సో ఫ్యామిలీతో చూడొద్దు ఇండోనేషియన్ హారర్ మూవీస్ అన్నవి, డిస్టర్బ్ అవుతారు. ఇంకా ప్రతిదానికి ఈ పాయింట్స్ అయితే వర్తిస్తే మీరు మళ్ళీ ప్రత్యేకంగా అడగొద్దు. ఓకే, ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి, ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా వచ్చిన ఆడియన్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, ఫాలో కొట్టొచ్చు మీరు. అండ్ వీడియోని చివరి వరకు చూసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి భయ్య, మర్చిపోద్దు. అండ్ ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ అయితే అడగడం జరిగింది. అది కూడా అడిగి చాలా రోజులు అయిపోయింది. నేను కూడా వీడియో రెడీ చేసి 1.5 వీక్ అయిపోతుంది, బట్ పెట్టడానికి టైం కుదరలేదు. ఫైనల్లీ పెడుతున్నా. మన ఛానల్ ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళు తెలుస్తుంది, ఇండోనేషియన్ హారర్ మూవీస్ కి రివ్యూస్ ని పెడుతూనే ఉన్నా ఎప్పుడు రెగ్యులర్ గా. బట్ ఈ థాట్ నాకు రాలేదు సబ్స్క్రైబర్ అడిగే వరకు కూడా. ఇలాగే మీరు కొత్త కొత్త ఐడియాస్ ఏమైనా ఇస్తే నేను కంటెంట్ అయితే చేస్తాను భయ్య. ఓకే, ఇక లిస్ట్ లోకి వెళ్ళిపోతాం. లిస్ట్ లో ఫస్ట్ వన్ వచ్చేసి సాతాన్స్ స్లేవ్స్. ఇది 2017 మూవీ. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందులో జరిగే మిస్టీరియస్ డెత్స్ అలాగే హాంటింగ్ రిచువల్స్ గురించి అయితే ఉంటుంది అనమాట. ఎందుకు చూడాలరా అంటే కనుక హారర్ వరల్డ్ లోకి వీళ్ళు తీసుకెళ్లే ఎంట్రీ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది భయ్య. సూపర్ గా ప్రెజెంట్ చేస్తారు. అండ్ గ్రేవ్ యార్డ్ లో జరిగే సీన్స్ చాలా హాంటింగ్ గా ఉంటాయి, మీ స్లీప్ ని డిస్టర్బ్ చేసే విధంగా అయితే ఉంటాయి అనమాట. అండ్ ఎమోషనల్ ప్లస్ సూపర్ న్యాచురల్ హారర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఫియర్ అయితే తీసుకొస్తాయి మీకు. అండ్ ఓవర్ ది టాప్ జంప్ స్కేర్స్ ఏం లేకుండా సైకలాజికల్ గా అండ్ ఆ మూడ్ ని సెట్ చేసుకుని చాలా డిస్టర్బింగ్ విజువల్స్ తో అయితే మిమ్మల్ని భయపెడతారు. అండ్ రూరల్ హౌస్ సెటప్స్ కానీ అందులో ట్రాప్ అయిపోయిన మూమెంట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. ఇంకా ఫైనల్ ట్విస్ట్ కూడా మీ మైండ్ బ్లో అయిపోయేలాగా ఉంటుంది భయ్య. తుంబా టైప్ ఎండింగ్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్ వెర్డిక్ట్ వచ్చేసి మస్ట్ వాచ్ ఇఫ్ యూ లవ్ స్లో బర్న్ హారర్. మరి చూసుకోండి, స్లో బర్న్ హారర్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా చూడొచ్చు అని చెప్తా. ఇంకా లిస్ట్ లో సెకండ్ వన్ విషయానికి వచ్చేస్తే ఇంపెటిగోర్ భయ్య. ఇది 2019 మూవీ, ఒక ఫోక్లోర్ విలేజ్ హారర్ కి సంబంధించింది. ఇది స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక సిటీ గోల్ అయితే తన యాన్సిస్టర్స్ ఉన్న విలేజ్ కి అయితే వెళ్ళడం జరుగుద్ది. అక్కడ ఓల్ విలేజ్ మొత్తం కూడా కర్స్ లో ఉంటుంది అనమాట. అక్కడ రిలీజ్ అయ్యేసరికి ఈ అమ్మాయికి తీరిపోద్ది అనమాట. తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ. ఎందుకు చూడాలంటే కనుక విలేజ్ బ్యాక్ డ్రాప్ ప్లస్ ఒక డిఫరెంట్ థీమ్ అయితే ఉంటుంది భయ్య, స్కిన్ హారర్ అని చెప్పేసి ప్యూర్ గూస్ బంప్ స్టఫ్ అయితే ఉంటుంది వాటి మీద. ఇంకా సౌండ్ డిజైన్ అయితే కాంతారా క్లైమాక్స్ లెవెల్ చిల్స్ అయితే ఇస్తుంది, సూపర్ వర్కౌట్ అవుద్ది. అండ్ గ్లామరస్ డ్రామా ఏముండదు, ప్యూర్ గా రా స్టోరీ ఉంటుంది అనమాట. అండ్ క్రీపీ పప్పెట్స్ ఉంటాయి, రిచువల్స్ అయితే చాలా ఘోరంగా చూపిస్తారు. ఇంకా విజువల్స్ కూడా చాలా అన్సెట్లింగ్ గా ఉంటాయి. ఇంకా ఎవ్రీ విలేజర్స్ ఫేస్ అయితే మీకు సస్పిషియస్ గానే ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ప్రెజెంట్ చేస్తారు అదంతా కూడా. ఇంకా మీరు వన్స్ ఆ కర్సడ్ విలేజ్ లోకి ఎంటర్ అయిన తర్వాత హీరోయిన్ అక్కడి నుంచి మొత్తం కూడా మీకు చాలా క్రీపీగా చూపిస్తారు భయ్య. ఇంకా ఎండింగ్ ట్విస్ట్ కూడా డీప్ అండ్ ఎమోషనల్ గా ఉంటుంది అండ్ టెరిఫైయింగ్ గా ఉంటుంది. అండ్ ఫైనల్ వెర్డిక్ట్ అయితే మీరు కనుక ఫోక్లోర్, అదే తెలుసు కదా ఫోక్లోర్ అంటే పూర్వకాలం పూజలు, విలేజ్ లో జరిగే రిచువల్స్, వీటన్నిటిని కలుపుకుని ఫోక్లోర్ అంటారు సింపుల్ గా చెప్పాలంటే. అండ్ స్కిన్ కి సంబంధించిన హారర్ ఈ టైప్ లో చూద్దాం అనుకుంటే ఇదైతే మస్ట్ వాచ్ అని చెప్తా. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి మే ద డెవిల్ టేక్ యూ. ఇది 2018 మూవీ. ఇదైతే నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది మీకు. దీని స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక బ్రోకెన్ ఫ్యామిలీ అయితే ఉంటారన్నమాట. వాళ్ళు ఫార్మ్ హౌస్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఓల్డ్ సీక్రెట్స్ అండ్ బ్లాక్ మ్యాజిక్ డేమన్ అయితే అవాకెన్ అవ్వడం జరుగుద్ది. దాని తర్వాత ఫ్యామిలీ ఏం చేశారు అన్నది స్టోరీ. లిటరల్లీ ఈ మూవీలో ఈవిల్ డెడ్ మీట్స్ ఇండోనేషియన్ రిచువల్స్ అన్న కాన్సెప్ట్ లో ఉంటుంది భయ్య. మీకు అంత సూపర్ గా చూపిస్తారు. ఇంకా ప్యూర్ డీమోన్ ఎనర్జీ అయితే త్రూ అవుట్ ద మూవీ ఉంటుంది మీకు. టెన్షన్ అయితే అసలు డ్రాప్ కూడా అవ్వదు. ఈవెన్ ఎవ్రీ సెకండ్ అయితే మీకు ఆ టెన్షన్ క్యారీ చేస్తారు. ఇంకా హెల్యూజినేషన్ సీన్స్ కానీ బేస్మెంట్ లో జరిగే సీన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారు. అండ్ ఫాస్ట్ పేస్డ్ ఉంటుంది అండ్ వైలెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. బోరింగ్ అండ్ లాగ్ ఇచ్చే సీన్స్ అయితే ఏముండవు. ఇంకా పొసెషన్ సీన్స్ అయితే చాలా బ్రిలియంట్లీ చూపించారు భయ్య. విజువల్స్ పరంగా అండ్ స్పిరిచువల్ సీక్వల్ పరంగా ఇవన్నీ కూడా బాగా ప్రెజెంట్ చేస్తారు. దీనికంటే సీక్వల్ ఉంది, అది నెక్స్ట్ పార్ట్ లో మాట్లాడతాను నేను. అండ్ ఫైనల్ వెర్డిక్ట్ వచ్చేసి ఇఫ్ యూ లైక్ ద వైల్డ్ అండ్ వైలెంట్ హారర్ మూవీస్ ఇష్టం అనుకుంటే ఇదైతే మీకే భయ్య.
మీద డెవిల్ టేక్ యూ బాగుంటుంది చూడండి. ఇంకా లిస్ట్ లో 4th వన్ విషయానికి వచ్చేస్తే ద క్వీన్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్. ఇది ఇప్పటిదాకా చెప్పినట్లో కల్లా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఒక రివెంజ్ ప్లస్ సూపర్ న్యాచురల్ హారర్. ఇది స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఆర్ఫనేజ్ రీవిజిట్ చేస్తే అక్కడ ఒక ఫర్గటన్ ఉమెన్స్ స్పిరిట్ అయితే రివెంజ్ తీసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. అంత ప్రెట్టి కాదు, ఇది చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకు చూడాలంటే గనక రివెంజ్ స్టోరీ ప్లస్ డార్క్ మ్యాజిక్ భయ్య కిల్లర్ కాంబో అని చెప్తా. చాలా డిస్టర్బింగ్ సీన్స్ కూడా ఉంటాయి, మీరు చాలా డిస్టర్బ్ అయ్యే విధంగా ఉంటుంది, ట్రామాకి గురయ్యే విధంగా అయితే ఉంటుంది. ఇంకా చైల్డ్హుడ్ సీక్రెట్స్ కానీ అండ్ ఎమోషనల్ డెప్త్ కానీ బాగా ప్రెజెంట్ చేస్తారు. ఇంకా హారర్ సీన్స్ అయితే చెప్పాను కదా చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి బట్ మీనింగ్ఫుల్ గా ఉంటాయి. అండ్ ఇంకా క్యారెక్టర్స్ కూడా పర్సనల్ గిల్ట్ పరంగా మెంటల్లీ పరంగా చాలా హాంటింగ్ గా ఉంటాయి అనమాట. ఎక్కడ కూడా తగ్గవు. ఇంకా మ్యాగోట్స్ కానీ అంటే కొంచెం ఆ బాడీ హారర్ కూడా చాలా డిస్టర్బింగ్ గా ప్రెజెంట్ చేస్తారు. నీడిల్స్ అండ్ విజువల్లీ చాలా టెరిఫైయింగ్ ఉంటుంది చాలా సీన్స్ అయితే. ఇంకా స్క్రిప్ట్ కూడా చాలా క్లెవర్ గా రాసుకుంటారు. అంటే రియల్ విలన్ హైడ్ చేసుకుంటూ సూపర్ గా ప్రెజెంట్ చేస్తారు. ఫైనల్ వెడ్డిక్ట్ వచ్చేసి నేనైతే అండర్ రేటెడ్ జమ్ అని చెప్తాను భయ్య. ఏదైతే వర్త్ యువర్ ఫియర్, ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ మూవీని అయితే, అస్సలు వదలొద్దు. ఇక 5th వన్ వచ్చేసి మెకాబ్రే. ఇది 2009 మూవీ. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే ఉంటారు. యాక్సిడెంటల్లీ ఒక ఉమెన్ కి హెల్ప్ చేద్దామని అయితే చూస్తారన్నమాట తన ఇంట్లో. కానీ ఆ ఇంట్లో చాలా డిస్టర్బింగ్ ఈవెంట్స్ అండ్ సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ అయితే జరుగుతాయి. అవి ఏంటన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. ఇక ఎందుకు చూడాలంటే ఇన్స్పైర్డ్ బై టెక్సస్ చైన్సా మ్యాసకర్ భయ్య. మీరు కనుక టెక్సస్ చైన్సా మ్యాసకర్ పార్ట్స్ చూసుంటే దాని నుంచి ఇన్స్పైర్ అయి తీసిన మూవీ అనమాట ఈ మెకాబ్రే అనేది. మోస్ట్ వైలెంట్ ఇండోనేషియన్ హారర్ ఎవర్ మేడ్ అని చెప్తే ఇదైతే. ఫ్యామిలీ ఆఫ్ సైకోస్ విల్ షాక్ యూ భయ్య, అందులో డౌట్ లేదు. అంటే మీకు డోంట్ బ్రీత్ మూవీని 5x మోడ్ లో చూస్తున్నట్టు ఉంటుంది. చాలా బ్రూటల్ గా ఉంటుంది అనమాట మూవీ అన్నది. టెన్షన్, గోరు, చేజ్, ప్యూర్ అడ్రనలిన్ రష్ అయితే ఉంటుంది అనమాట. షార్ట్ రన్ టైం ఉంటుంది బట్ ఫాస్ట్ పేస్డ్ టెర్రర్ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. గోర్ ఫ్యాన్స్ కి అయితే ట్రీట్ అని చెప్తా. అంటే స్లాషర్ మూవీస్ చూసే వాళ్ళకి, బ్రోటల్ మర్డర్స్ చూసే వాళ్ళకి ఇదైతే ఫీస్ట్ మూవీ అని చెప్తా. ఫైనల్ వెర్డిక్ట్ వచ్చేసి ఇఫ్ యూ లైక్ డార్క్ అండ్ బ్లడీ హారర్ సీన్స్ ఉన్న మూవీ చూడాలి అనుకుంటే ఇదైతే స్కిప్ చేయొద్దు భయ్య, మిస్ అవ్వకండి. ఇక లిస్ట్ లో లాస్ట్ వన్ 6th వన్ విషయానికి వచ్చేస్తే కాఫిర్ ఏ డీల్ విత్ ది డెవిల్. 2018 మూవీ ఇది. ఇది ఒక సైకలాజికల్ సూపర్ న్యాచురల్ హారర్ మూవీ అనమాట. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక ఉమెన్ అయితే తన హస్బెండ్ అయితే కోల్పోతుంది అనమాట. బట్ కోల్పోయిన తర్వాత తను వింత వింత శబ్దాలు వినడం మొదలెడుతుంది. కొత్తగా షాడోస్ ని చూస్తూ ఉంటుంది అనమాట. తన ఫ్యామిలీ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటుంది. తర్వాత ఏం జరిగింది అన్నది స్టోరీ. ఎందుకు చూడాలి అంటే ఈరీ అట్మాస్ఫియర్ ని సూపర్ గా ప్రెజెంట్ చేస్తారు భయ్య. అట్మాస్ఫియర్ తో భయపెడతారు మీకు ఈ మూవీలో. అండ్ సౌండ్ బేస్డ్ హారర్ అయితే ఉంటుంది అనమాట. నాట్ జస్ట్ విజువల్, సౌండ్స్ తో కూడా మిమ్మల్ని చాలా ఇంపాక్ట్ గురి చేస్తారు. ఇంకా గోస్ట్స్ అన్నవి ఎక్కువగా మీకు కనిపించవు కానీ ఆ ఫియర్ నైతే మీలో బిల్డ్ చేస్తారనమాట. ఆ ఇన్సైడ్ ఫియర్ నైతే ఖచ్చితంగా బిల్డ్ చేస్తారు. అండ్ రిచువల్స్ కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ ఇవన్నీ కూడా చాలా క్రీపీ ఇంటెన్సిటీ వీలైతే ప్రెజెంట్ చేస్తారు. అండ్ ఎమోషనల్లీ ఫ్యామిలీ యాంగిల్ కూడా చాలా హార్డ్ గా హిట్ అవుతుంది మీకు. ఇంకా ఇన్వెస్టిగేటివ్ టైప్ అయితే ఉంటుంది ఈ మూవీ అనేది, లైక్ విరూపాక్ష టైప్. అది కూడా మీకు బాగా కనెక్ట్ అవుద్ది. ఇంకా ఫైనల్ యాక్ట్ అయితే రియాలిటీని క్వశ్చన్ చేసే విధంగా అయితే ఉంటుంది. ఇది ఎక్కువ జంప్ స్కేర్స్ అండ్ భయపెట్టే విధంగా కాకుండా సైకలాజికల్ పరంగా డిస్టర్బ్ చేసే విధంగా అయితే ఉంటుంది ఈ మూవీ అన్నది. ఫైనల్ వెర్డిక్ట్ అయితే సైలెంట్ బట్ స్ట్రాంగ్ సైకలాజికల్ హారర్ అని చెప్తా. ఈ లిస్ట్ లో ఈ టాప్ 6 లో మీరైతే ఏది మిస్ అవుద్దని అయితే చెప్తా నేను. ఇందులో ది బెస్ట్ ఉన్నాయి అండ్ ఓకేష్ కూడా ఉన్నాయి. బట్ ప్రతిదీ కూడా నాకైతే నచ్చిన హారర్ మూవీస్ ఇవి చూసి నాకు అన్ని లిస్ట్ గా ప్రిపేర్ చేసి ఇలా సజెషన్ పెట్టడానికి ఎంత టైం పట్టింది నాకు. అండ్ ఇండోనేషియన్ హారర్ అంటే జస్ట్ గోస్ట్స్ వచ్చేసి భయపెట్టడం అయితే ఉండదు భయ్య. వీళ్ళందరూ కూడా చాలా డిఫరెంట్ థీమ్స్ ని తీసుకుంటారు. ఇండోనేషియాలో కొత్త కాన్సెప్ట్ ని కూడా ట్రై చేస్తుంటారు. ఫోక్లోర్ కానీ, రెవెంజ్ కానీ, రిచువల్స్ కానీ, బ్లాక్ మ్యాజిక్ కానీ ఇవన్నిటిని కలుపుతారు అనమాట. సో ఒక్కొక్క సినిమా ఒక్కొక్క టైప్ లో ఉంటుంది మీకు. ప్రతిదీ కూడా వాచ్ అనే చెప్తాను మీకు. సో ఖచ్చితంగా చూడడానికి ట్రై చేయండి. అన్ని ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉంటాయి. 1-2 మాత్రం నెట్ఫ్లిక్స్ లో ఉండొచ్చు. అంతకుమించి అయితే బయట ఓటీటీలో కూడా దొరకవు. ఇండోనేషియన్ హారర్ మూవీస్ అన్నవి మాక్సిమం నెట్ఫ్లిక్స్ లోనే దొరుకుతాయి. అక్కడే దొరకలేదంటే మీకు బయట ఆన్లైన్ లో వెతకాల్సిందే. సో మీరు చూద్దాం అనుకుంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. నా దగ్గర ఆల్రెడీ మూవీస్ ఉన్నాయి, ఎలా చూడాలో చెప్తాను. లేదంటే మీకు అండ్ ఇన్ కేస్ మీకు కనుక ఈ మూవీస్ చూసే టైం లేదు బట్ మాకు స్టోరీస్ తెలియాలని ఉంది, ఆ విజువల్స్ కూడా ఇమేజెస్ లో చూడాలని ఉంది అనుకుంటే గనక మన సెకండ్ ఛానల్ అయితే ఉంటుంది స్క్రీన్ స్పేస్ స్టోరీస్ అన్నవి. వీక్లీ ఇప్పుడు దాకా చెప్పిన ఈ టాప్ 6 మూవీస్ అయితే మన స్టోరీస్ గా కన్వర్ట్ చేసి నేను స్టోరీ టెల్లింగ్ అయితే చెప్తాను ఎక్స్ప్లెనేషన్ టైప్ లో తెలుగులో కన్వర్ట్ చేసి. సో అందులో మీరు చూడొచ్చు భయ్య. మరి 1 hour 2 hours ఇవ్వలే మూవీ కనుకుంటే ఒక 20-30 minutes లోపు అయితే నేను స్టోరీ చెప్పడం అయితే జరుగుతుంది. సో ఆ ఛానల్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు యూజ్ అవుద్ది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఆ ఛానల్ లింక్ అండ్ ఇన్స్టా లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటాయి, వెళ్ళి విజిట్ చేయండి భయ్య. ఓకే, లవ్ యూ ఆల్, బై.